హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మాన్యాస్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కొత్తగా ఓపెన్ అయిన కొత్వాల్గూడ ఎకో పార్క్, అదే అండి హిమాయత్ సాగర్ దగ్గర కొత్తగా ఎకో పార్క్ అనేది ఓపెన్ అయింది. ఈ పార్క్ 85 ఎకర్స్లో అయితే నిర్మించారు. అండ్ ఈ పార్క్ స్పెషల్స్ వచ్చేసి బర్డ్ సెవారీ, వుడెన్ బోర్డ్ వాక్, బటర్ఫ్లై గార్డెన్ అండ్ వ్యూ పాయింట్స్. ఈ పార్క్కి వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. బట్ మనకి దొరికేవే సండేస్ అండ్ వీకెండ్స్. సో ఈ పార్క్కి పిల్లల కోసమైనా సరే వెళ్ళాలని చెప్పేసి మేము అనుకున్నాము. ఇక ఈ పార్క్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్, ఈ పార్క్ టైమింగ్స్, ఏ టైంలో వెళ్తే బెటర్ అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది అని ఇలాంటి పూర్తి విషయాలు మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే అసలే సమ్మర్, ఫుల్గా ఎండలు దంచి కొడుతుంది. ఇక మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేయడం కంటే ఈవినింగ్ వెళ్ళడం బెటర్ అని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా బయలుదేరాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఇంటి నుంచి అక్కడి వరకు 26 kilometers చూపిస్తుంది. సో మాకు ఎగ్జాక్ట్ ఒక 45 minutes to 50 minutes వరకైనా పట్టొచ్చు అని చెప్పేసి 2 o'clockకి అలా స్టార్ట్ అయితే అయ్యాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 3 అయితే అయ్యింది. సగం దూరం నుంచే కొద్దిగా ట్రాఫిక్ అయితే మాకు స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇలా స్కానింగ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. లోపల టికెట్ కౌంటర్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే అది మనకి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 100 rupees, చిల్డ్రన్స్కి అయితే 50 rupees అండి. ఇక మేము అలా టికెట్స్ బుక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఈ ఎంట్రన్స్ వరకు కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉంటుంది. వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్ లోపలికి తీసుకురావచ్చు. ఇక లేని వాళ్ళు బై వాకబుల్గానైతే రావాలి ఖచ్చితంగా. ఇక స్టార్టింగ్ ఎంట్రన్స్లో కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఇక అప్పటికి ఫుల్గా ఎండ అయితే ఉంది. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఈ విధంగా 3 ways అయితే కనిపిస్తాయండి. ఒకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బోర్డ్ వాక్ అని చెప్పేసి, ఇది 1.5 kilometers డిస్టెన్స్లో ఈ బోర్డ్తో పార్క్ చుట్టూ అయితే ఉంటుంది. ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళినప్పుడు మీకు పార్క్ మొత్తం కనిపిస్తుంది. బట్ లేదు, మేము లోపల అంతా చూడాలి అనుకునే వాళ్ళు డైరెక్షన్స్ ప్రకారం మీరైతే వెళ్ళొచ్చు. ఇక మేము కూడా డైరెక్షన్స్ ప్రకారం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక కొంచెం ముందుకు నడవగానే 3 ways అయితే కనిపిస్తాయి. లెఫ్ట్ కనిపిస్తున్న వే అయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. అండ్ మీకు స్ట్రైట్గా ఒక వే అయితే కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫోర్ట్ ఎంట్రన్స్ లాగా అయితే ఉంది. చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక వే కనిపిస్తుంది, అక్కడ కార్స్ పార్కింగ్ అయితే పెట్టారు. ఇక మేము లెఫ్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి అయితే వెళ్ళాలనుకున్నాము ఫస్ట్. సరే అని చెప్పేసి ప్లే ఏరియా సైడ్ అయితే వెళ్ళాము. ఇక ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడి దాకా వచ్చేసరికి కొద్దిగా అలసిపోయినట్టు అయిపోయాము. సో అక్కడ ఒక 5 to 10 minutes అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే బర్డ్ సెవారీ అనేది వస్తుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే బర్డ్ సెవారీ. ఇక ఇలా ఈ పార్క్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ కొన్ని ఫ్లవర్స్ స్పాట్ అయితే కనిపిస్తుంది. నేను ముందు చెప్పాను కదా, బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పేసి, అదైతే మీకు కనిపిస్తుంది. ఇక మీకు మధ్య మధ్యలో ఇలాంటి వేస్ అయితే కనిపిస్తాయి. మనకు స్టార్టింగ్లో వుడెన్ రోప్ కనిపిస్తుంది కదా, దానికి కనెక్టివిటీస్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి వ్యూ పాయింట్స్లో అయితే చూడొచ్చు. ఇక మనం ఈ బటర్ఫ్లై గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే 2 sidesకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తాయి. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇక్కడ ఈ ఎండకి కొద్దిగా వాలిపోయినట్టుగా ఉన్నాయి. బట్ ఈ గార్డెనింగ్ని మాత్రం వర్కర్స్ చాలా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ అయితే పెట్టేస్తున్నారు. సో గార్డెనింగ్ని నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న వే ఉంది కదా, ఈ వే అనేది బర్డ్ సెవారీకి మీకు బ్యాక్ సైడ్ అయితే తీసుకొస్తుంది. సో మేము బటర్ఫ్లై గార్డెన్ని చూసుకుంటూ ఇలా బర్డ్ సెవారీ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. మీరు డైరెక్ట్గా బర్డ్ సెవారీకే వెళ్ళాలనుకుంటే అక్కడ డైరెక్షన్స్ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ బర్డ్ సెవారీ బ్యాక్ సైడ్ అనేది చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సగం దూరం వెళ్ళేసరికి మేము చాలా అలసిపోయాము. సో కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము. ఇక మళ్ళీ వాక్ అయితే స్టార్ట్ చేసాము. ఇక ఎంతకీ రావట్లేదు. ఇక అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నా సజెషన్ వచ్చేసి, పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా పిల్లలది ట్రాలీ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని ఇదంతా తిరగడం మన వల్ల అయితే కాదు ఈ ఎండకి. ఇక మెల్లిగా అలా నడుచుకుంటూ వచ్చేసరికి మనం బర్డ్ సెవారీ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బర్డ్ సెవారీ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి నార్మల్ డేస్లో అయితే 150 per head,
బట్ వీకెండ్స్లో 200 పర్ హెడ్ అండి. ఇక లోపలికి రాగానే మీకు ఎంట్రన్స్ అనే బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇలా కొన్ని పక్షులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వచ్చిన వాళ్ళు ఆ ఎలుకని చూసి అయితే ఫుల్గా కామెంట్లు అయితే చేసేస్తున్నారు. స్టార్టింగే అది కనిపిస్తుంది. ఇక ఈ బర్డ్ హిస్టరీకి వచ్చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. వేరే కంట్రీస్ నుంచి 6500కి పైగా బర్డ్స్ని అయితే కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారంట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ టైప్ ఆఫ్ బర్డ్ మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ బర్డ్ మన చేతి పైకి కూడా వస్తుందంట. బట్ మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు, సో మేమైతే అలా ట్రై చేయలేదు. ఇక్కడ మీకు ఈ గార్డెన్ ఏరియా కనిపిస్తుంది కదా, ఆ గార్డెన్ ఏరియా కూడా ఒక బర్డ్ టైప్లోనే మీకు కట్ చేసి అయితే ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్ ప్యారట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డక్స్ మన హ్యాండ్ నుంచి ఫుడ్ని అయితే తింటున్నాయి. ఈ పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. నార్మల్ డేస్లో వస్తే ఈ బర్డ్ సౌండ్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి. బట్ వీకెండ్స్ కదా, జనాల అరుపులే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న చిలుకలు, పిట్టలు అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ బర్డ్స్కి ఇబ్బంది లేకుండా చాలా పెద్దగా విశాలంగా సేమ్ యాజ్ టీజ్ జంగల్ టైప్లో అయితే ఉంటుంది. ఇక ఇందులో ఒక 2-3 లైన్స్ తిరిగాక ఇలా పైనకి స్టెప్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ స్టెప్స్ పైన ఇక్కడ అందరూ ప్లేట్స్ పట్టుకొని కనిపిస్తారు. ఎందుకు అని చెప్పేసి మేము చూస్తే అక్కడ ఆ ప్లేట్లలో కొన్ని పక్షులు వచ్చి ఇలా వాటి ఫుడ్ తింటున్నాయి. ఇక మేము కూడా అలా ట్రై చేద్దామని ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఆ బర్డ్ ఫుడ్ అయితే అందులో పెట్టేసి ఒక బర్డ్ని అయితే మా ప్లేట్లోకి తెప్పించుకున్నాము. ఇక కాసేపు ఆ బర్డ్స్తో ఫోటోషూట్ అయితే జరిపించుకున్నాము. ఇక అప్పటికే ఫుల్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది ఈ ఎండకి. ఇక మనం ఈ బర్డ్ ఎవరీలోకి ఎలా అయితే స్టార్ట్ అయ్యామో అలానే ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ ఎంట్రీ స్ట్రేట్గా ఎదురుగానే మీకు ఒక క్యాంటీన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ క్యాంటీన్లో ఒక వాటర్ బాటిల్, సమోసా, ఎగ్ పఫ్ తప్ప ఇంకేమీ ఉండవు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ అండి. ఇంటికాడ మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకొనే రండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్ఫామ్గా ఆకలి వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఫుడ్ని అయితే మీ వెంట తెచ్చుకోండి. ఇన్ కేస్ మీరు ఆ క్యాంటీన్లో ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ వెంట లిక్విడ్ క్యాష్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పార్క్లో అసలు ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ దాకా అసలు సిగ్నల్ అనేదే ఉండదు. ఎక్కడో ఒక్కటో పాయింట్ మాత్రమే మీకు వస్తుంది. సో మేబీ అక్కడ పేమెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక అప్పటికే పిల్లలు చాలా అలసిపోయి పడుకున్నారు. సో వాళ్ళకి రిలాక్సేషన్ కోసం కాసేపు ఒక మంచి ప్లేస్ చూసుకొని వాళ్ళకి తీసుకొచ్చిన స్నాక్స్ అయితే తినిపించేసాము. ఇక్కడ గేమ్స్ అయితే ఆడిపించాము కాసేపు. ఇక అప్పటికే మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో ఇక క్యాబ్స్ బుక్ అవుతావో అవ్వవో అని చెప్పేసి ఇక బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక నా బెస్ట్ సజెషన్స్ వచ్చేసి, పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు పిల్లల ట్రాలీ అయితే తెచ్చుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఫుడ్. పిల్లల కోసం ఖచ్చితంగా ఫుడ్, అండ్ మీకోసం కూడా డే అంతా స్పెండ్ చేయాలి అనుకుంటే ఫుడ్ మీతో పాటు ఖచ్చితంగా తెచ్చుకోండి. అండ్ సిగ్నల్ అనేది ఉండదు కాబట్టి మీరు లిక్విడ్ క్యాష్ని అయితే మీ వెంట అయితే కంపల్సరీగా తెచ్చుకోండి. అండ్ వన్ మోర్, అంబ్రెల్లాని కూడా కంపల్సరీగా క్యారీ అయితే చేయండి. ఇక ఫైనల్గా మేమైతే బయటకైతే వచ్చేసాం. ఇది బయట వ్యూ అయితే ఎలా ఉంది, మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది ఇక్కడ. ఇక ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6:30 PM. ఒకసారి మీరు వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని రండి. ఈ విధంగా మేము మా ఎకో పార్క్ టూర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.